బిజీ స్కెడ్యూల్గా ఉండే ఒక ఆర్టిస్ట్ ఒకప్పుడు సినిమాలు చేతి నిండా సినిమాలు ఏ పెద్ద సినిమా చూసినా ఏ పెద్ద హీరో చూసినా కూడా అందులో ఒక క్యారెక్టర్ మహేష్ విఠల్కి ఉంటే బాగుంటుంది అని అనుకునే డైరెక్టర్స్ నీకోసమే సపరేట్ ఒక ట్రాక్ రాసే డైరెక్టర్స్ అక్కడ నుంచి కంప్లీట్ నేను ఇప్పుడు హీరో అయిపోతా, నేను ఒక సినిమా చేస్తా, మొత్తం డబ్బులన్నీ నేనే పెట్టేసుకుంటా అనుకుంటే ఈ గ్రాఫ్ అని తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఆర్టిస్ట్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. ఆర్టిస్ట్కి ఒక పెద్ద పొజిషన్కి వచ్చేసిన తర్వాత డైరెక్షన్లో దిగుంటే రేపొద్దున ఎవరైనా ప్రొడ్యూసర్స్ అయినా పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు కదా. నేను అనుకుంది ఎందుకు స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే మళ్ళీ మొత్తం స్ట్రగుల్ పడుకుంటా ఉన్న లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని మళ్ళీ ఈ రూట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకుంటే నేను మళ్ళీ ఎక్కడ నేను అంటే ఈ డెసిషన్ తీసుకుంటానో లేదో అని చెప్పేసి ఫస్ట్ నేను సినిమా తీసుకుంటా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇంకోటి 365 రోజులు బిజీగా ఉన్నాం. 365 రోజులు 150 రోజులు బిజీగా ఉంటే వాడు హయ్యెస్ట్ డిమాండ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో. అవును, ఓకేనా. సో 300 రోజుల్లో నువ్వు ఒక 100 రోజులు బిజీగా ఉన్నాం, 260 రోజులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఒక 100 రోజులు చాలు కదా మనం సినిమా చేసుకోవడానికి అనుకొని దిగినాం. బట్ ఇప్పుడు ఆ 100 రోజులు కూడా లేవు కదా. లేవు. ఎగ్జాంపుల్ సముద్రకాని గారు ఆయన సినిమాలు చేసుకుంటూ డైరెక్టర్గా కూడా సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి నాతో పాటు స్ట్రగుల్ అయ్యి ఒక 4 డైరెక్టర్లు కనుక టాప్ పొజిషన్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏరా ఒక క్యారెక్టర్ లేదా అంటే రామావా నీకేంది అంటే ఒక క్యారెక్టర్ రాస్తారు. నా ఫ్రెండ్స్ ఇంకా డైరెక్టర్లు కాదు. అది ఆల్రెడీ డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రెండే తీసుకునేది. ఒకటి డైరెక్టర్కి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటాడు, రెండోది మార్కెట్లో ఎవడైతే హాట్ కేక్ లాగా ఉన్నాడో వాడిని పెట్టుకుంటాడు. అది. అండ్ ఈ సినిమా కూడా డిలే అవ్వడానికి రీజన్ డైరెక్టర్ క్రిష్ గారు అని విన్నాను నేను. ఆయన వల్లే సినిమా చాలా డిలే అవ్వకుంటూ వచ్చింది అని. డిలే ఏం లేదు కానీ చాలా డిలేలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 నెలలు ఆయన వల్ల. అంటే ఆయన ఏంటంటే నేను ప్రెజెన్స్ చేస్తారా, నేను ఇందాక చెప్పినట్టు అందరూ నో అని చెప్పకుండా ఆయన వచ్చేసి ఆయన ఇది రషెస్ రూపంలో ఉన్నప్పుడే చూసినాడు. చూసి బాగుందిరా, మొత్తం కంప్లీట్ అయినాక తీసుకోనరా, నేను ప్రెజెన్స్ చేస్తాను, నేను రిలీజ్ చేయిస్తాలే, నీకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు. కాకపోతే నాకేంటంటే డిలే అయిపోయింది. నాకు టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ ఇక్కడ డిలే అయిపోయిన తర్వాత ఆయన ఇంకా తర్వాత వేరే సినిమాలు స్టార్ట్ చేసేసుకొని అట్లా బిస్కెట్ అయింది. అప్పటికి అంటే ఆయన ఇచ్చిన టైం లైన్లో ఇంకా నేను కంప్లీట్ చేసి ఇచ్చింటే అయిపోయింది. మనకు డిలే అయింది. అంటే ఏదో ఒకటి తీసి వదిలేద్దామని కాకుండా నీట్గా చేద్దాం అనే క్రమంలో డిలే అయిపోయింది. మీ మిస్టేక్ కూడా ఉంది అయితే? ఉంది, నాది కూడా ఉంది. అంటే నేను పెట్టుకున్న కొంతమంది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు నెలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి 6 నెలలు 9 నెలలు చేసిన రోజులు ఉన్నాయి. నా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 8 నెలలు వర్క్ అవ్వాలి. సరిగ్గా ఇవ్వట్లేదేమో. బడ్జెట్ ఫుల్ ఇచ్చేసిన. ఆయన ఇండస్ట్రీలో బిజీ టెక్నీషియన్. అరే ఏం లేవరా చేసేద్దామని చెప్పి వెళ్ళి ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి అన్న ఇచ్చిన తర్వాత ఆయనకు వేరే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడింది, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. దాంతో ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక నేను చేయలేను రా అంటాడు. నేనేంది, నాకు నువ్వే కావాలన్నా, నువ్వైతే దీన్ని న్యాయం చేయగలవు. ఎవరింతకి? జీవన్ బాబు అని. సో అట్లా అయింది. అంటే ఆయన ఆర్ఆర్ఆర్ అయిపోయింది, నేను ఫ్రీగా ఉన్నా చేసేస్తారా అన్నాడు. ఓకే అన్న చేసి అని చెప్పేసి నేను ఫుల్ అమౌంట్ ఇచ్చేసి ఉన్నా. తర్వాత ఏంటంటే కనుక కీరవాణి గారు బింబిసార సినిమా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కీరవాణి గారితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన వదిలేసి లేదు నేను మహేష్ గారికి మాట ఇచ్చిన అని రాలేడు కదా నా కోసం. నేనేంటంటే లేదన్నా, నాకు నువ్వైతేనే బాగా చేయగలవు, సో ఒక చిన్న సినిమాని మ్యూజిక్తో బాగా లేపాలంటే నీలాంటి ఎక్స్పీరియన్స్డే కావాలి, నువ్వే చేయన్నా అని చెప్పి వెయిట్ చేసిన. ఆ వెయిటింగ్ ఏమైంది, కొద్ది రోజులు అయిపోతుంది. 8 నెలలు 9 నెలలు అయింది నాకు. 8 నెలలు 9 నెలలు ఏ వర్క్ లేదు. ఆయన చేసిస్తే చేసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. రెడీ, ప్రీమియర్కి రెడీ, రిలీజ్కి రెడీ, అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ సినిమా లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ భయంకరంగా వైరల్ అయింది, రీల్స్ చేసిన దానికి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అప్రిసియేషన్. అప్పట్లో నేను చూసిన టైటిల్ మాత్రం కల్ట్ గ్యాంగ్. అవును. ఇప్పుడు ఉత్తుత్త హీరోలు అని మార్చారు. సో ఆ కల్ట్ గ్యాంగ్ సినిమాలో మీరుండే ఒక 4-5 పేర్లు కలిపి ఒక కల్ట్ గ్యాంగ్ కింద పెట్టారు. యాప్ టైటిల్ అది. ఎందుకు అంత యాప్ టైటిల్ని విశ్వక్సేన్ అడగంగానే అలా టైటిల్ ఇచ్చారు? నేను ఇవ్వలేదు. నేను రెన్యువల్ చేసుకోవడం డిలే అయింది. రెన్యువల్ చేసుకోవడం డిలే అయ్యే లోపల అంటే ఒకసారి మనం ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి మనం, లేదంటే 1 ఇయర్ లోపల మనం రిలీజ్ చేసుకోవాలి. నాకు చెప్పినా కదా నేను అంతా ఇంకా రెడీ, అమ్మ డబ్బింగ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతే ఇంకా అయిపోతుంది సినిమా అనుకునే టైంకి నాకు ఆయన జీవన్ బాబు వల్ల ఒక 9 నెలలు డిలే అయింది. నేనేంటంటే ఈ రెన్యువల్ చేసుకోవడం కొంచెం డిలే అయింది నా దగ్గర నుంచి. ఈ లోపల ఏంటంటే ఆయన తీసేసుకున్నాడు. సో తర్వాత రిటర్న్ అడగాలి, ఒకసారి అడుగుదాము, కనుక్కుందామని ఏం ట్రై చేయలేదు? ఎందుకు, ఏముంది, ఆయనకు నచ్చింది ఆయన చేసేసుకో. బట్ యాప్ టైటిల్ కదా మీ సినిమాకి, అది యాప్ టైటిల్. కానీ నాకు మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే ఈ బీసీ సెంటర్లలో ఆ టైటిల్ నోరు తిరగట్లా.
కల్ట్ గ్యాంగ్. కల్ట్ గ్యాంగ్ అనేది నోరు తిరగట్లా. మా నాన్నే 10 సార్లు అడిగాను నన్ను ఎప్పటికీ, నీ సినిమా పేరేందిరా, కల్ట్ గ్యాంగ్, కల్ట్ అంటాడు. అది నీ తెలియదులే అంట. మా అమ్మకి నోరు తిరగట్లా. సో అట్లా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు శశి గారు నాకు చెప్పారు, ఇంగ్లీష్ టైటిల్ వద్దమ్మా ఎప్పటికే, కానీ నీకు బీసీ సెంటర్లో నీకు అర్థం కాదు వాళ్ళకి, తెలుగు టైటిల్లే పెట్టుకో, నీకు ఎందుకు ఫస్ట్ సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అని. అప్పుడు మళ్ళీ సరే అనుకుని ఉత్తుత్త హీరోలు రిజిస్ట్రేషన్, ఎట్లా అది పోయింది కదా, సో తెలుగు టైటిల్ అనుకుంటే ఉత్తుత్త హీరోలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎవరిది ఐడియా అది ఉత్తుత్త హీరోలు? ఉత్తుత్త హీరోలు కృషి గారిదే. నేను ఫస్ట్ ఆగిపోయిన హీరోలు అనుకున్నా, ఆయన ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన అట్లా వద్దురా ఉత్తుత్త హీరోలు పెట్టు బాగుంటది అని. సరే అని చెప్పి. మరి ఇప్పుడు కృషి గారి ప్రెజెన్స్ ఉందా లేదా? ఇంతకీ లేదా? ఆయన బిజీగా ఉన్నాడు ఆయన సినిమాలలో. హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అది మరి ఇప్పుడు ఆ సినిమాకి ప్రెజెన్స్ కోసం ఎవరిని ట్రై చేయట్లేదా బ్రో? చేయట్లేదంటే తిరిగి చాలా అయిపోయింది బ్రో. సోలో రిలీజ్ ఇంకా అది సోలో రిలీజే. నా దగ్గర 30 లక్షలు ఉంటే 30 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా. లేదా కొంతమంది పాత ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాల కోసం వాళ్ళు సరే అమ్మ సగం ఖర్చు మీరు పెట్టుకొని సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి, సో నేను ఇట్లా థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సరే చూద్దాం కొద్ది రోజులు అనేసి వెయిటింగ్ అంతే. ఇప్పుడు అదొక లాక్ అయిపోయింది, ఏ సినిమా ఓటీటీకి వెళ్ళాలని కూడా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవ్వాలి. థియేటర్లు బతకాలి కదా పాపం. లేదంటే ఏమవుతుంది తెలుసా, ఓన్లీ ఓటీటీ కోసమే నానాక చెత్త సినిమాలు తీసి అమ్మేస్తారు. అవును. ఇప్పుడు ఒక ఓటీటీకి ఈ సంవత్సరము ఒక మంచి ఓటీటీ 1000 కోట్లు పెట్టింది తెలుగు సినిమాల మీద. సో మనం తెలుగు సినిమా ఒక 1000 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి, ఒక చిన్న ఓటీటీ ఒక 200 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి అన్నప్పుడు ఓన్లీ అంటే ఓటీటీ వాడు డైరెక్ట్ తీసేసుకుంటాడు, అంటే ఏది పడితే అది తీసి అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న మార్కెట్ పోతుంది వాళ్ళకి, ఓటీటీ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి. మసూదా ఉంది, మసూదా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలే. సామాజిక ఉంది, అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. థియేటర్కి పోయారు, హిట్ కొట్టారు, తర్వాత ఓటీటీకి ఎక్కువ కమ్ముకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఒక బడ్జెట్ చెప్పారు, వీళ్ళకి నచ్చలే. ఇప్పుడు మసూదా ఫస్ట్ ఓటీటీకి పోతే అంత బడ్జెట్, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వీళ్ళకి నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ డైరెక్ట్ రిలీజ్ చేసుకున్నాడు, భయంకరమైన హిట్ అయింది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన దానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళే కొన్నారు మళ్ళీ, హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరిని తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుందాము, కొంచెం మార్కెట్ అయిద్దేమో ఆ థాట్ ఇప్పుడు రాలేదు? లేదు, నేనేంటంటే మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, అంటే నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టాలి అనుకున్నా. అంటే హిట్ కొడితే మహేష్ గారు హిట్ కొట్టారా, పొయ్యిందా మహేష్ గారి చేతులు కాల్చుకున్నారా, అంతే. ఊరికే వేరే వాళ్ళని తెచ్చి ఇబ్బంది పెట్టడం వద్దు నాకు. అది ఇందులో ఏదో గీతు మెయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గీతుది. మరి పోస్టర్ మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? కొంచెం సస్పెన్స్, అది సస్పెన్స్, అందుకే నీకు ఎక్కడ పేరు కూడా వేయలేదు నేను. సస్పెన్స్ అది, సినిమాలో సస్పెన్స్, బయట పోస్టర్ మీద కూడా సస్పెన్స్. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు, అంటే నాకేంటంటే ఒక రాయలసీమ అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్లు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ గీతు ఉండే, ఫోన్ చేసి గీతు ఇట్లా చేయాలి గీతు నా కోసం అది ఇది అంటే చేస్తాను అని చెప్పి వచ్చి చేసింది. ఇచ్చారా పేమెంట్ మరి మొత్తం? ఓకే. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ ఎవ్వరు రాలేదు. దేనికి? ఆ రోజు ముహూర్తాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకోటి పెళ్ళి హైదరాబాద్లో కాదు, మా ఊర్లో ఏంటంటే నాకు ఇది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉండడానికే ఒక 40 రూములు కావాలంటే దొరకలే, అతి కష్టం మీద దొరికినాయి ఏదేదో రికమెండేషన్ ద్వారా. నేను పొరపాటున ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వీళ్ళకి నేను బౌన్సర్లను పెట్టి అక్కడ వీళ్ళకి హాస్పిటాలిటీ సరిగ్గా చూసుకోక ఎందుకు వచ్చిన బాధ, పెళ్లిపీటల మీద కూడా మనకు వచ్చి అన్న అది లేదంట అన్న ఇది లేదంట, ఎందుకురా హ్యాపీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం. అది ఇప్పుడు ఆ పుష్ప సినిమా డేట్స్ వల్ల ఓకే చేయలేదు కదా? డేట్స్ కాదు ప్రాబ్లం, ఏంటంటే అసలు పిలిచారు, చెప్పారు, అయిపోయింది. నా తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయి, అందరిని అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్దామని చెప్పి కొత్త వాళ్ళతో పోయారు, అంతే అనిపిస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ సేమ్ మనోళ్ళలాగా 4-5 సినిమాలు హీరోగా చేయొచ్చు అని. ఏమో అది చేయలేదు కాబట్టి నేను సినిమా తీసుకున్నానేమో, పెళ్లి చేసుకున్నానేమో, ఏమో చేస్తుంటే అనుకుంటే డ్రీమ్ సినిమా హీరోగా చేయడము, డైరెక్షన్ చేయడము ఈజీ అయిపోయేది కదా. వస్తుంది ఇప్పుడు అంత పుష్ప సినిమాలో కనుక నేను ఉండింటే అసలు ఈ చేసేవాడినే కాదు ఇవన్నీ. ఆ మార్కెట్ పెట్టుకొని ఫస్ట్ అన్ని సినిమాలు ఓకే చేసుకొని ఒక 5 ఏళ్ళు వచ్చిందంతా దోచి పెట్టేసుకుందాం పక్కన అనుకునింది. ఏం లేదు, నీకు ఆకలి అయినప్పుడే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి మనము అని. అట్లా పుష్ప 2లో మళ్ళీ ఏం ట్రై చేయలేదు? ఏం ట్రై చేయలేదు, ఛాన్సెస్ కోసం ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పిలిచారు వాళ్ళే, సో మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళే పిలుస్తారులే అనుకున్నా.
ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏదైనా ఉన్నా కానీ ఎప్పుడైనా కనపడినప్పుడు చెప్పేవాడిని అన్న ఏమన్నా ఉంటే పిలవండి అన్న అంటే సరే రా అంటారు, తర్వాత వాళ్ళు ఏం పిలవలే. అది అంటే నాకు ఒకటి ఉంది దరిద్రం ఏంటంటే పిలిస్తే మంచి క్యారెక్టర్ పిలుస్తారు, లేదనుకో అసలు క్యారెక్టర్ ఇయ్యరు. ఏంట్రా అంటే ఆ చిన్న క్యారెక్టర్ ఇచ్చి నేను అవమానించలేము రా అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్న, ఏదో ఒకటి ఇవ్వండి అంటారు నేను. చిన్న క్యారెక్టర్లు రాక పెద్ద క్యారెక్టర్లు రాక అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు.